ఎంతనా? నేను యాక్చువల్లీ గూడెం వైపు వెళ్ళాలి, కొంచెం అటువైపు డ్రాప్ చేస్తారా? అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. సరే ఎక్కండి. వద్దులేండి, నేను ఇంకేదైనా చూసుకుంటాను. ఏయో, నేను ఇంకా హైవేలో చేతున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అనుకున్నాను. కంగారు పడకండి, ఎక్కండి, నేను దిగుతాను. వద్దులేండి, నేను వెళ్తాను. పాపా వద్దు వద్దు. ఓ పాపా. Excuse me. Excuse me. దోమలు ఒకటి. అయ్య బాబాయ్, దెయ్యము. అమ్మో. హలో, ఏంటి ఏదో దయ్యాన్ని చూసినట్టు అరుస్తున్నారు? అమ్మాయేనా? ఉంది అక్కడ. మరి భయపడరా? ఆ చీకట్లు మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సు, పైగా స్ట్రీట్ లైట్ ఒకటి ఏదో గ్రాఫిక్ లైట్ లాగా. కాదండి, కార్ దగ్గర వచ్చినప్పుడు అలా అనుమానంగా చూడకపోతే పిలవచ్చు కదా. దరుచుకొని చచ్చే. అంటే మీరు పెట్టిన సాంగ్ సౌండ్ని కొంచెం డామినేట్ చేయడం కష్టం అనిపించింది. పైగా మీరు టైర్ మారుస్తున్నారు అనుకోలేదు. దూరం నుంచి చూస్తే కారు ఊగుతుంది. సో అంటే ఎవరైనా కప్పులు ఎంజాయ్ చేస్తున్నారేమో అని. మళ్ళీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ ఎందుకు చేయడం అని చెప్పి మెల్లిగా వచ్చాను. చాలా బ్రాడ్ మ్యాన్ అండి మీరు. ఇంతకీ మీరెవరు? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు? అదొక సాడ్ స్టోరీలేండి. ముందు మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు కొంచెం చెప్తారా? భీమవరం వెళ్తున్నా. అయితే నన్ను కొంచెం ఏలూరుపాడు దాకా డ్రాప్ చేస్తారా? ఏలూరుపాడా? అదెక్కడా? తాడేపల్లిగూడెం నుంచి భీమవరంకి వెళ్ళే దారిలో కొంచెం లోపలికి వెళ్ళాలి. పర్వాలేదు, నన్ను రోడ్ మీద డ్రాప్ చేస్తే చాలు. మా వాళ్ళని రమ్మని పిలుస్తాను. అయ్యో, మీరు మరీ అంతగా అడగాల? అర్ధరాత్రి ఇలా ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎవరైనా సాయం చేస్తారండి. ఓ పని చేయండి, ఈ టైర్ తీసుకుని మీరు డిక్లో పెట్టండి, నేను కొత్త టైర్ మారుస్తాను. ఓకే? అబ్బా, పదండి. హలో, మీరేంటి రకలు కూర్చున్నారు? నేనేం మీ డ్రైవర్ కాదు, వచ్చి ముందు కూర్చోండి. అయ్యో, అలాని కాదండి, ఎంతైనా ఒంటరిగా ఉన్న ఆడపిల్లను కదా, పైగా అందంగా కూడా అంటాను. మళ్ళీ మీ పక్కన కూర్చుంటే మీరు డిస్టర్బ్ అయ్యి అడ్వాంటేజ్ తీసుకుంటారని. చిచి, మీరు అలాంటి వారు కాదనుకోండి. ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నాకు నిజంగా అంత మూడే వస్తే వెనకాల నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, తర్వాత మీ ఇష్టం. అమ్మో, అయితే వద్దులేండి, ముందుకే. మరి అదే రండి, టేమటేమలు బాగా ఎక్కువే. రండి.
రీసెంట్గా ఒక ఇంగ్లీష్ సినిమా చూసా. మ్మ్. అందులో కూడా హీరో ఒక్కడే వెళ్తుంటాడు. మ్మ్. అప్పుడు దారిలో ఇలానే ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. ఓకే. సరే అమ్మాయి కదా అని చెప్పి లిఫ్ట్ ఇస్తాడు. సినిమా మధ్యలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది లిఫ్ట్ ఇచ్చింది అమ్మాయికి కాదు, దెయ్యానికని. కొంపతి నిర్వహణ దెయ్యమా? మ్మ్. జోక్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. ఓ, అన్నీ ఎందుకు లేండి. కాల్ మీ హరి. అవును, ఇంతకీ మీ పేరేంటి? ఇప్పుడు పేర్లు అవన్నీ ఎందుకులేండి. హలో, ఏంటండి మరీ అంత డౌటా? మీకు అంత డౌట్ అయితే మీ వాళ్ళకి ఫోన్ చేసి నా డీటెయిల్స్ చెప్తాను, షేర్ చేయండి. ఆ జీపీఎస్ లొకేషన్ కూడా పంపించండి. అంతేగా నన్ను ఇలా అవమానించకండి. అంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. మన జాగ్రత్త కాదండి, మీ జాగ్రత్తలో నన్ను మరీ ఎదవం చేసేస్తున్నారు. ఇంతకు మీ పేరు చెప్తారా, దిగిపోతారా? ఆ, ఈ మాత్రం దానికి దిగిపోవడం ఎందుకులేండి. నా పేరు లక్ష్మి. ఆధార్ కార్డు చూపించండి. ఆధార్ కార్డా? ఇప్పుడు నా దగ్గర లేదండి. ఇప్పుడు ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదా బస్సులో చూపించడానికి. అంటే ఇప్పుడు మీరు నన్ను నమ్మడం లేదు. ఆ ప్రూఫ్స్ అన్నీ బ్యాగ్లో ఉన్నాయి. మీరు అలా కారు ఆపితే చూపిస్తాను. అవునా? ఏంటండి, నిజంగానే కారు ఆపేశారా? అవన్నీ బ్యాగ్లో ఉన్నాయి. అందుకు కాదులేండి, నాకు మత్తుగా ఉంది. కొంచెం టీ తాగొస్తాను, మీరు తాగుతారా? వద్దులేండి, మీరు తాగండి. పర్లేదులేండి, టీ అలవాటు లేకపోతే కూల్ డ్రింక్ తీసుకొస్తా. మీరు ఇక్కడే కూర్చోండి, అక్కడంతా మగాళ్ళు ఉన్నారు. సరే అండి. అన్నట్టు మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? పర్లేదండి, లైట్గా వచ్చు. ఓకే, ఎందుకైనా మంచి మనం జాగ్రత్తగా ఉండాలి కదా. కూల్ డ్రింక్ తీసుకోండి. అయ్యో, వద్దన్నాను కదండి. పర్లేదు, తీసుకోండి, తాగండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? అందులో ఏమైనా కలిపి అనుకుంటున్నారా? ఏమండి, అది సీల్డ్ బాటిల్ అండి బాబు, తాగండి. అయ్యో, అదేం కాదండి. మరి ఇప్పుడు తాగాలని లేదు. చూడండి, ఇప్పుడు మీరు అది తాగకపోతే నన్ను ఫుల్గా అవమానించినట్టే. మీరు ఇప్పుడు అది తాగితే కానీ బండి కదాలి. ఇంకొద్దిగా తాగండి. ఓకేనా? ఓకేనా అండి? పర్లేదండి లక్ష్మి గారు. లక్ష్మి ఎవరు? అంటే మీ పేరు లక్ష్మి కదా? ఓయా, అయ్యో నేనే అండి, సారీ. కంగారు పడకండి, నేనే మీ పేరు అడగను. డోంట్ వరీ, థ్యాంక్స్. యూ కెన్ కాల్ మీ హరి. థ్యాంక్స్ హరి గారు.